ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగుతోంది. బాలీవుడ్లో తనకు అవకాశాలు తగ్గడంపై ఓ ఇంటర్వ్యూలో రెహమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాను ముస్లింను కాబట్టే అవకాశాలు తగ్గాయంటూ రెహమాన్ అంటున్నాడు. బాలీవుడ్లో క్రియేటివిటీ లేని వ్యక్తుల చేతుల్లో అధికారం ఉందంటూ రెహమాన్ వ్యాఖ్యల సారాంశం. సినిమాలో తనకు అవకాశం ఇచ్చిన తర్వాత మ్యూజిక్ కంపెనీలు జోక్యం చేసుకొని వేరే 5 కంపోజర్లను తెచ్చుకుంటారంటూ రెహమాన్ మాట్లాడారు. అలాగే చావా మతాల మధ్య చిచ్చు పెట్టే సినిమా అంటూ కూడా కామెంట్ చేశారు. రెహమాన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు విహెచ్పి నేత వినోద్ బన్సల్. తిరిగి హిందూ మతంలోకి రావాలంటూ సూచించారు. రెహమాన్ ఆరోపణలు ఖండించారు రచయిత జావేద్ అఖ్తర్. హిందీ పరిశ్రమలో మతపరమైన వివక్ష లేదని, సల్మాన్, షారుఖ్ ఖాన్ లాంటి హీరోలు అగ్రస్థానంలో ఉన్నారంటూ జావేద్ అఖ్తర్ కౌంటర్ ఇచ్చారు రెహమాన్కి. ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా దుమారం రేగింది. ఇక ఓ ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతున్నాయి. మరి ముఖ్యంగా రెహమాన్ తనకు అవకాశాలు తగ్గడానికి మతపరమైన కారణమై ఉండొచ్చు అంటూ కూడా ఆయన చేసిన మాటలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. బాలీవుడ్ గురించి సంగీత దర్శకుడు రెహమాన్ వ్యక్తం చేసిన అభిప్రాయంపై అయితే దుమారం రేగుతోంది. చాలామంది స్పందిస్తున్నారు. ఇది డేంజరస్ కామెంట్స్ అంటూ రచయిత్రి శోభాడే కూడా మండిపడ్డారు. రెహమాన్ ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తాడని తాను నమ్మలేకపోతున్నానంటూ ఆయన వ్యాఖ్యలను కొంతమంది అపార్థం చేసుకుండొచ్చు అంటూ రైటర్ జావేద్ అఖ్తర్ అంటున్నారు. అంతేకాదు తను మాట్లాడింది తప్పు అని, ఎందుకంటే షారుఖ్, సల్మాన్ లాంటి అగ్రనటులు ఇవాళ బాలీవుడ్లో పెత్తనాలు చెల్లించడం, దానికి మతం ఏదైనా అడ్డొచ్చిందంటూ కూడా ఆయన కౌంటర్ ఇచ్చాడు. ఇక రెహమాన్కు బాలీవుడ్లో వర్క్ లేకపోవడానికి కారణం మతం కాదు, అలాగే ఆయనకు అంతర్జాతీయ ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్లే ప్రోగ్రామ్స్ తగ్గాయి, అందుకే చిన్న నిర్మాతలు కూడా ఆయన దగ్గరికి రావడం లేదంటూ కూడా జావేద్ అఖ్తర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో మొత్తం మీద రెహమాన్ మాట్లాడిన మాటలైతే ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్లో తమిళ్ లేదా మహారాష్ట్ర ఇతరులపై పక్షపాతం ఉంటుందా అని అడిగిన ప్రశ్నకు వ్యక్తిగతంగా తాను ఎప్పుడు అలాంటి వివక్ష ఎదుర్కోలేదు, కానీ 8 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఈ పవర్ షిఫ్ట్ నెలకొంది, టాలెంట్ లేని వారు కీలకంగా ఉంటున్నారు, దీనికి మతపరమైన అంశం కూడా కారణమై ఉండొచ్చు, అది నాకు నేరుగా ఎదురుకాలేదు కానీ గుసగుసలు వినిపించాయి, నేను పని కోసం వెతకను, చిత్తశుద్ధి ఉంటే అది మన దగ్గరికి వస్తుందంటూ నమ్ముతానంటూ ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి. దీంతో విహెచ్పి నేతలు ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఘర్ వాపసీకి రావాలంటూ రెహమాన్పై వాళ్ళు సలహా ఇస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ అంటే ఆయన చెప్పకనే చెప్తున్నాడు. ఏకంగా తనకు అవకాశాలు రాకపోవడానికి మతం కారణమై ఉండొచ్చు, కానీ ఆ అనుభవం నేను నేరుగా ఎదుర్కోలేదు, కానీ ఆ గుసగుసలు ఈయనకి వినిపించాయంట. అసలు రెహమాన్ ఎలా మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి. నిజంగా చదివేస్తే ఉన్నమతిపోయినట్టుగా తయారవుతుంది వీళ్ళ సిచ్యువేషన్. అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డులు, గ్రామీ అవార్డులు, గోల్డెన్ గ్లోబ్ అవార్డులు దక్కించుకున్నప్పుడు వందలాది, వేలాది, కోట్లాది భారతీయులు తమకే వచ్చినట్టుగా ఫీల్ అయ్యారు. అంటే ఇక్కడ అతని మతం చూసి అవార్డులు ఇచ్చారా? అతని మతం చూసి అతన్ని ఆరాధించారా? ఈయన ఇళయరాజా, రాజ్కోటి, రమేష్ నాయుడు దగ్గర సంగీతం నేర్చుకున్నప్పుడు ఇతన్ని ఎలా ట్రీట్ చేశారు? అంటే అప్పుడు దిలీప్ కుమార్గా ఉన్నాడు ఈ వ్యక్తి, అప్పుడు ఇతని పేరు దిలీప్ కుమార్, తర్వాత రెహమాన్గా మతం మార్చుకున్నారు. ఈయన తల్లి నెల్లూరు దర్గాకు పోయినప్పుడు అక్కడ అంటే భర్తను కోల్పోయి ఆమె నెల్లూరు దర్గాలో అక్కడ ఆ మత బోధనలకు ఆకర్షితురాలే ఆమె మతాన్ని మార్చుకున్నప్పుడు ఈయన మతం మార్చుకున్నాడు, రెహమాన్గా పేరు పెట్టుకున్నాడు. దానికి అల్లారఖా రెహమాన్గా అతని తల్లి ఆ పేరు జోడించి పెట్టింది. సరే, మతపరమైన విశ్వాసాలు రకరకాలుగా ఉంటాయి. ఈయన తండ్రి పేరు శేఖరన్, తల్లి పేరు కస్తూరి, హిందూ పుట్టుక పుట్టాడు, తర్వాత మతం మార్చుకున్నాడు. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ అదే చెప్తుంది, మరి హిందుత్వంలోకి రా, ఘర్ వాపసీకి రా, నీకు కావలసిన అవకాశాలు దొరుకుతాయంటూ చెప్తుంది. ఈయన మాట్లాడిన మాటలు నిజంగా చాలా ఇబ్బందికరంగానే అనిపిస్తున్నాయి. అసలు మతపరమైన వివక్ష ఉంటే ఇవాళ ఈయన స్థాయికి వచ్చేవాడా? ఇన్ని అంతర్జాతీయ స్థాయిలో అసలు ఈయనకు అవకాశాలు రాకపోవడానికి కారణాలు ఏంటి? చాలా బిజియెస్ట్ పర్సన్, చిన్న నిర్మాతలు ఈయన దగ్గర వెళ్ళలేరు.
అడ్డగోలు రెమ్యునరేషన్ తీసుకుంటారనేది వాస్తవం. కోర్స్ ఆయన ఆస్కార్ అవార్డీ కాబట్టి ఆ స్థాయిలో ఆయన రెమ్యునరేషన్ తీసుకుంటారు, తప్పలేదు. అందుకే భయపడతారు చిన్న నిర్మాతలు వెళ్ళడానికి. అలాగే సరైన టైంకి సాంగ్స్ ఇవ్వడం అనేది కూడా ఆయన మీద ఒక ముద్ర ఉంది. అలాగే ఆయన ఇంటర్నేషనల్ కాన్సర్ట్లో బిజీగా ఉంటాడు, ఆ కాన్సర్ట్స్ జరుపుకుంటూ బిజీగా ఉంటారు. సరే, రకరకాల కారణాలు కావచ్చు, కానీ దానికి మతం రంగు పొలమడం ఏంటి? అంటే నువ్వు 8 ఇయర్స్గా బిజీగా ఉన్నావు, 8 ఇయర్స్గా ఖాళీగా ఉన్నావు కాబట్టి మతం అడ్డొచ్చిందా ఇక్కడ? అంటే రకరకాల కారణాలు ఉంటాయి. 2024లో భార్యతో విడాకులైన తర్వాత బహుశా మనోడికి ఒంటరితనంగా ఉండి రకరకాల కారణాలు వెతుక్కుంటున్నాడేమో. సైరాబానుతో విడాకుల తర్వాత 29 ఏళ్లకు ఈయన తలాక్ చెప్పేసి ఇప్పుడు కారణాలు అంటే ఒంటరితనంలో బహుశా ఆ డిప్రెషన్లో ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితి అనుకుంటా. బహుశా ఈయనను భారత్ ఆదరించింది, వందలాది కోట్లాది మంది నిన్ను మతం చూసి ఆదరించలేదే, మతపరంగా ఎన్నడూ ట్రీట్ చేయలేదే. ఏఆర్ రెహమాన్ అంటే కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన ఒక సంగీత సామ్రాట్టు. నీకు అవార్డు దక్కితే మాకు వచ్చినట్టుగా అందరం ఫీల్ అయ్యాము, అందరూ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. కానీ ఇవాళ మతంతో ముడిపెడుతూ నాకు నేరుగా ఎదురు కాలేదు కానీ గుసగుసలు వినిపించాయట ఆయనకి. ఈయనకి మంచి మంచి సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పుడు, మంచి మంచి సినిమాల్లో ఈయన హిట్లు కొట్టినప్పుడు మరి ఎవరు ఎక్కడ? ఇవాళ సల్మాన్ ఖాన్, అంతెందుకు దిలీప్ కుమార్, పేరు మార్చుకొని వచ్చిన దిలీప్ కుమార్ కూడా వేరే కమ్యూనిటీ కదా. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వీళ్ళంతా ఇవాళ బాలీవుడ్ని, భారత్ని, సినిమా ఇండస్ట్రీలో ఏలట్లేదా? మరి వీళ్ళకి ఎక్కడా రాని అడ్డు నీకెందుకు వచ్చింది? ఇదంతా కూడా ఒక రకమైనటువంటి దిగజారుడు మాటలు. నిజంగా కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. రాను రాను రాజుగుర్రం గాడిదైందన్నట్టుగా, చదివేస్తే ఉన్నమతి పోయిందన్నట్టుగా వీళ్ళ వ్యాఖ్యలు, వీళ్ళ మాటల్లో అంతరార్థం ఏంటో తెలియని పరిస్థితి. చాలా దారుణంగా మాట్లాడతారు. ఈయన టైం దొరికితే లాస్ ఏంజలస్లో పోతాడు, అక్కడో ఇల్లుంది, లేదా ఇంకో చోటికి పోతాడు. భారత్లో అవకాశాలు రాకపోవడానికి కారణం మాత్రం మతం అంటాడు. ఇది ఏఆర్ రెహమాన్ చెప్తున్నటువంటి, వెతుకుతున్నటువంటి కారణాలు. ఈ మాటలే వివాదాస్పదంగా మారుతాయి. చాలామంది మనోభావాలు దెబ్బతినేలా వీళ్ళు మాట్లాడే మాటలే వీళ్ళ మీద ఉన్న గౌరవాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. నీకు భారతదేశం ఎన్ని ఫిలింఫేర్ అవార్డులు ఇచ్చింది, సౌత్ ఎన్ని అవార్డులు ఇచ్చింది, అంతర్జాతీయంగా నువ్వు ఎంత గుర్తింపు పొందావు? భారతీయులు ఆదరిస్తేనే. ఇక్కడ మతం చూసి ఆదరించలేదు, కేవలం ఒక కమ్యూనిటీ వాళ్ళే నిన్ను ఆదరించలేదు. కోట్లాది మంది భారతీయులు నీ సంగీతాన్ని మెచ్చుకున్నారు, నీ ట్యూనింగ్స్ని మెచ్చుకున్నారు, నిన్ను ఆదరించారు. అందుకే నీకు గోల్డెన్ గ్లోబ్ వచ్చింది, ఆస్కార్ వచ్చింది, గ్రామీ వచ్చింది. కానీ ఇవాళ మతపరమైనటువంటి అంశాలను తెర మీద తీసుకొచ్చి మతి స్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నాడు అల్లా రెహమాన్ అలియాస్ దిలీప్ కుమార్. ఇతను ఒకప్పుడు హిందూగానే పుట్టాడు, కానీ తర్వాత మతం మార్చుకోండి. సరే, అది మతపరమైన విశ్వాసాలు, దాన్ని ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు, అది ఆయన ఇష్టం. కానీ ఇవాళ తనకు అవకాశాలు తగ్గడానికి మతమే కారణం అయి ఉండొచ్చు అనే అభిప్రాయం ఏదైతే ఉందో అది మాత్రం చాలా బ్యాడ్. ఆ అభిప్రాయం ఏదైతే ఉందో అది చాలామంది మనోభావాలు దెబ్బతీసే అంశం. నువ్వు కంగనా రనౌత్తో ఎమర్జెన్సీ సినిమా వినడానికి ఆమె ఎన్నిసార్లు నేను రిక్వెస్ట్ చేసినా వెళ్ళని వ్యక్తివి, ఇవాళ మళ్ళీ నీకు అవకాశాలు రాకపోతే ఇలా మాట్లాడడం ఎంతవరకు సహేతుకమో ఒక్కసారి ఈ అంతర్జాతీయ సంగీత కారుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇది రెహమాన్ ప్రస్తుతం ఈ చేసిన వ్యాఖ్యలు, మాట్లాడిన మాటలు దేశవ్యాప్తంగా వివాదాన్ని రేపుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, మా కొలీగ్ శ్రీపాల్ జైన్ అవుతున్నారు. శ్రీపాల్, ఏఆర్ రెహమాన్ లాంటి వ్యక్తి అసలు ఇలాంటి మాటలు మాట్లాడతారని బహుశా ఎవరు ఊహించలేదు. ఇవాళ బాలీవుడ్లో కూడా అందరూ ఆయన మాటలను ఖండిస్తున్న పరిస్థితి. ఈవెన్ జావేద్ అఖ్తర్ లాంటి వ్యక్తులు చాలామంది అసలు ఇవి చాలా ప్రమాదకరమైనటువంటి మాటలు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? శ్రీపాల్, ఒక్క విషయం చెప్పండి, నిజంగా ఏఆర్ రెహమాన్కు అవకాశాలు రాకపోవడానికి కారణాలు ఏమంటే? మతపరమైన కారణాలంటూ తాను ఊహించుకుంటున్నాను అంటున్నాడు, కానీ ఈయన రెమ్యునరేషన్లు, ఈయన టైంకి పాటలు ఇవ్వకపోవడము, లేదా ఎలాగో చిన్న నిర్మాతలు ఆయన దగ్గరికి వెళ్ళే సాహసం ధరించారు కాబట్టి అదొక ఎత్తు అయితే, ఈయన విదేశీ కాన్సెప్ట్లు ఇవన్నీ వెరసి అసలు ఈయనకు అవకాశం రాకపోవడానికి కారణం మతమా ఏంటి? అసలు ఈయన మాటల్లో మర్మం ఏంటి? రామ్దాస్, ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారాయని తెలుసు. ఎందుకంటే మీరు సోషల్ మీడియాలో చూసిన షాకింగ్ కామెంట్స్, ఆ ఇంటర్వ్యూస్ లో కూడా ఇచ్చిన ఏంటంటే చావా సినిమాపై వ్యాఖ్యలు చేయడం అయితే ఒక వివాదం. ఎందుకంటే విక్కీ కౌశల్ నటించిన ఈ సినిమా గురించి అయితే రెహమాన్ గారు మాట్లాడుతూ
ఇదొక డివిసివ్ ఫిలిం, సమాజాన్ని విభజించేలా ఉన్న సినిమాను కూడా అభివర్ణించారు. ఆయన ఎందుకన్నారు, ఎందుకే అంటే ఈ సినిమా మీద విభజన ద్వారానే క్యాష్ చేసుకుంది, కానీ దీని ఆత్మ మాత్రం ధైర్య సాహసాలను చూపడమే అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సినిమాలో నెగిటివ్ సన్నివేశాల్లో సుబహానల్లా, అల్లాహుల్లా వంటి పదాలను వాడడం కూడా చాలా క్రింజ్ గా ఉందని, అదొక క్లిచ్ అని కూడా ఆయన కుండ బద్దలు కొట్టడం చేసింది. అయితే గతంలో ఉర్దూ భాష మరియు హిందీ సంగీతము 1960 మరియు 70 దశకాల్లో ఉర్దూ భాష హిందీ సినిమా పాటలకు తల్లి వంటిదని, అప్పట్లో ఉన్న సంగీతంలోని గొప్పతనాన్ని ఆయన గుర్తు చేయడం జరిగింది. అయితే అవకాశాలు తగ్గడం మరియు పవర్ షిఫ్ట్, అంటే అవకాశాలు తగ్గుతున్నాయి నా మీద లేనిపోని అని చెప్పి అవకాశాలు రావడం లేదు 8 ఏళ్లుగా అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ వ్యక్తుల చేతుల్లోనే, అంటే బాలీవుడ్ లో క్రియేటివిటీ లేని వ్యక్తుల చేతుల్లో అధికారం ఉందని చెప్పేసి రెహమాన్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే సినిమాలో తనకు అవకాశం ఇచ్చిన తర్వాత మ్యూజిక్ కంపెనీలు కూడా జోక్యం చేసుకొని వేరే 5 కంపోజర్లను తెచ్చుకుంటున్నారని చెప్పేసి కూడా రెహమాన్ అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే చాలా మతాల మధ్య దృష్టి పెట్టే సినిమా అంటూ కూడా ఒక భారీ కామెంట్స్ చేయడం జరిగింది. ఆయన చేసిన సినిమాకి ఇప్పుడు కామెంట్ చేయడంతో వివాదాస్పదంగా మారిందని చెప్పవచ్చు. అయితే విహెచ్పి నేత వినోద్ బన్సల్ కూడా తిరిగి హిందూ మతంలోకి రావాలంటే కూడా ఆయనను సూచించడం జరిగింది. అయితే రెహమాన్ ఆరోపణలు అయితే ఖండించిన రచయిత జావేద్ అఖ్తర్ హిందీ పరిశ్రమలోని మతపరమైన వివక్షత లేదని కూడా చెప్పడం జరిగింది. ఈ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నారని కూడా జావేద్ చెప్పడం జరిగింది. ఎక్కడా లేదు, కానీ ఇదే ఇండియా ఇతనికి ఎందుకంటే హక్కును చేర్చుకొని నెత్తి మీద పెట్టుకొని అత్యున్నత పౌర పురస్కారాలు కూడా అందించడం జరిగింది. పద్మశ్రీ 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం నుండి 4వ అత్యున్నత పౌర పురస్కారానికి ఇవ్వడం జరిగింది. పద్మభూషణ్ 2010లో ఇవ్వడం జరిగింది. జాతీయ చలనచిత్ర అవార్డులు కూడా 6 సార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు అందుకున్న ఘనత ఆయనదని చెప్పవచ్చు. అయితే కళామణి, లతా మంగేష్కర్ అవార్డు, గౌరవ డాక్టరేట్లు కూడా ఇవ్వడం జరిగింది అతనికి. ఎందుకంటే ఇన్ని భారతీయుడిగా ఆయన అంతర్జాతీయ స్థాయిలో అందుకున్న అవార్డులు కూడా ఎందుకంటే దేశం మొత్తం గర్వించేలా చేశాయి. కానీ ఇప్పుడు మతపరమైన వ్యాఖ్యలు మాట్లాడడం అయితే చాలా వివాదాస్పదంగా ఉన్నాయి. ఆస్కార్ అవార్డులు కూడా 2009లో స్లండాగ్ మిలియనియర్ సినిమాకు 2 ఆస్కార్ అవార్డులు, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ మరియు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ జయహో సాంగ్ కూడా చాలా అద్భుతంగా రావడంతో అప్పుడైతే నెత్తిన పెట్టుకున్నారు. అవార్డు కూడా ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. గ్రామీ అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు, PAFTA బఫ్టా అవార్డు కూడా రావడం అయితే ఒక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. కానీ ఇతను ఎందుకు అవకాశాలు రావట్లేదు అంటే మనకు ఉన్న సమాచారం మేరకు ఇతను అక్కడ విదేశాల్లోనే ఉంటాడు, లండన్ లో ఉంటాడు, లండన్ నుంచే వర్క్ చేస్తాడు. కాబట్టి మన వాళ్ళకి ఇక్కడ డే టైమో అక్కడ నైట్ టైమో ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లం అవ్వచ్చు, మిగతాది రెగ్యులేషన్ల ప్రభావం కావచ్చు. ఆ రెహమాన్ తర్వాత చాలా మంది ఎంతో యువ సంగీత దర్శకులు కూడా వచ్చి వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకొని కూడా అద్భుతమైన విజయాలను అయితే సొంతం చేస్తున్నారు. ఇటు తమిళనాడు కావచ్చు, ఇటు హిందీలో కావచ్చు, ఇటు తెలుగులో కావచ్చు, కొత్త యువ సంగీత దర్శకులు వచ్చి వాళ్ళ టాలెంట్ అయితే ప్రూవ్ చేసుకొని ఎంతో కొత్త, అంటే రెమ్యునరేషన్ పరంగా కావచ్చు, బడ్జెట్ పరంగా కావచ్చు, వర్క్ కూడా ఇన్స్టెంట్ గా అయిపోవడం, ఒక డైరెక్టర్ క్రియేటివిటీగా తన దగ్గర కూర్చుంటేనే ఒక అద్భుతమైన పాటలు వస్తాయని చెప్పేసి కూడా ఉంది. గతంలో కూడా ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళి కూడా డైరెక్టర్లు కూర్చొని గంటలు రోజుల తర్వాత కూర్చుంటేనే మంచి సంగీతం వస్తుంది. కానీ ఇతనితో ఫోన్ లో మాట్లాడడం, దూరంగా ఉండడం, చేయడం కూడా కాస్త ఎందుకంటే నిరాశకు గురయ్యి చాలా మంది అవకాశాలు ఇవ్వడానికి కూడా అతనితో వర్క్ చేయడానికి ఇష్టపడకపోవడము చాలా మంది మన తెలుగు దర్శకులు కావచ్చు, తమిళ దర్శకులు కావచ్చు, ఎందుకంటే అందుబాటులో ఉంటే ఎందుకు ఇవ్వరు, రెహమాన్ చేస్తాను అంటే రెహమాన్ కాదని చెప్పేసి వేరే ఏ దర్శకుడికి కూడా, సంగీత దర్శకుడు కూడా ఇవ్వని ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు సంగీత దర్శకుడిగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన సినిమాకే ఆయన చేయడం చాలా పెద్ద వివాదాస్పదం. ఎక్కడ మతపరమైన అంశాలు సినిమా ఇండస్ట్రీ పరంగా చూస్తే ఎక్కడ ఈ మతం ఆ మతం అని ఎక్కడా ఉండదు. చూసే ఆడియన్స్ అన్ని మతాల వాళ్ళు చూస్తేనే ఒక సినిమా హిట్ అవుతుందని తెలుస్తుంది. రామ్దాస్ రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీపాల్. సో ఇది ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా దుమారం రేగుతోంది. ఇన్నాళ్ల పాటు ఏఆర్ రెహమాన్ ఎత్తినెత్తుకున్న ప్రేక్షకులు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారనేది మాత్రం నిజంగా ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ లాంటి ఒక సంగీతకారుడు నిజంగా ఆయన కట్టిన బాణీలు ఒక్కటని కాదు, చాలా అద్భుతంగా ఉంటాయి. వాస్తవానికి వెరీ టాలెంటెడ్. ట్రెడిషనల్, వెస్టర్న్, సూఫీ, జాజ్, పాప్, రాక్ అన్నీ కలగలిపి మళ్ళీ ఒరిజినల్ బాణీని ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా అద్భుతంగా చేస్తాడు. అవసరమైతే అరబిక్ కూడా కలుపుతాడు, రకరకాల ప్రయోగాలు చేస్తాడు. అందులో ఆయన దిట్ట, కాదనలేని వాస్తవం. అందుకే ఆయనకు అవార్డు తెచ్చిపెట్టాయి. వెరీ టాలెంటెడ్. కానీ నిజంగా బాలీవుడ్లో టాలెంట్ని చూసే అవకాశాలు రావట్లేదా? బాలీవుడ్, టాలీవుడ్, ఇండియన్ ఇండస్ట్రీలో ఏఆర్ రెహమాన్ చెప్పిన ఈ అభిప్రాయం ఎందుకు అలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న.
ఇన్నాళ్ల పాటు ఆయన టాలెంట్ చూసే అవకాశాలు ఇచ్చారు కదా, ఆయన టాలెంట్ చూసి ప్రోత్సహించారు కదా. సరే, నీకు సూఫీజం నచ్చొచ్చు, మీ తండ్రికి ట్రీట్మెంట్ విషయంలో ఏదో అక్కడి మతపరమైన గురువులు నెల్లూరులో ఇంకెక్కడో ఏదో చేసినప్పుడు మీ తల్లి ఆకర్షితురాలు అయ్యారు, ఓ సూఫీ మత గురువుకు మీరు కూడా మతం మార్చుకున్నారు, అది మీ ఇష్టం, దానికి ఎవరు ఎక్కడ అభ్యంతరం చెప్పలేదు. నీకు ఇళయరాజా కావచ్చు, రాజ్కోటి కావచ్చు, రమేష్ నాయుడు కావచ్చు, ఇంకెవరైనా నువ్వు సంగీతం కీబోర్డ్, మీ తండ్రి శేఖరన్, మీ తల్లి కస్తూరి, ఆయన మీ కుటుంబాన్ని పోషించేందుకు గుళ్ళల్లో భజనలు చేసేవాడు శేఖరన్. ఇదంతా కూడా అందరికీ తెలిసిన అంశాలే మీ నేపథ్యం గురించి. కానీ ఇవాళ మీకు మతం అడ్డొచ్చిందంటారు. మణిరత్నం మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఏ మతం అడ్డు రాలేదే? ఆస్కార్ అవార్డు మీకు మతం పేరు మీద ఇచ్చారా? గోల్డెన్ గ్లోబ్ మీకు మతం పేరు మీద ఇచ్చారా? లేదా టాలెంట్ వైజ్ ఇచ్చారా? గ్రామీ అవార్డు మీకు ఎలా వచ్చింది? ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి. నిజంగా దాదాపు 6 వయసుకు దగ్గర పడ్డ ఏఆర్ రెహమాన్ మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు ఎందుకు ఆయన మానసిక స్థితిని అర్థం చేసుకునేలా మనకు ఒక్కసారి క్వశ్చన్ మార్క్లా కనిపిస్తున్నాయి. మీరేమనుకుంటారు? నిజంగా వెరీ టాలెంటెడ్ ఏఆర్ రెహమాన్ ఇలాంటి మాటలు మాట్లాడడానికి కారణం ఏంటి? ఆయన టాలెంట్లో ఎక్కడ కొదవలేదు, అద్భుతమైన బాణీలు సమకూర్చడంలో ఎలాంటి డౌటే లేదు. కానీ ఇవాళ ఏఆర్ రెహమాన్ మాట్లాడిన ఈ మాటలు మతపరమైన వివక్ష సంబంధించిన మాటలు. మరి ఇవాళ అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఒకప్పటి దిలీప్ కుమార్, ఆయన పేరు కూడా యూసుఫ్ ఖాన్, వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా మరి మైనార్టీ వర్గానికి చెందిన వీళ్ళంతా ఇవాళ దేశంలో బాలీవుడ్ని ఏలట్లేదా? కానీ ఇవాళ ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇందుకే ఆగ్రహం తెప్పిస్తున్నాయి. నెటిజన్లు మండిపడుతున్నారు. మరి అలాంటప్పుడు ఘర్ వాపసికి రా అంటూ హిందూ సంఘాలు కూడా ఆయనకు పిలుపునిస్తున్నాయి. నీకు మళ్ళీ అవకాశాలు అవంటే ఘర్ వాపసికి రా, అవకాశాలు దొరుకుతాయని చెప్తున్నాయి. ఇది పరిస్థితి. నిజంగా ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు పూర్తి మానసిక పరిపక్వత చేశారా లేదా, ఆయన ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడాల్సి? మీరేమనుకుంటారు? ఒక్కసారి ఏఆర్ రెహమాన్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ముఖ్యంగా ఇప్పుడు రెహమాన్ వ్యాఖ్యలు ఒక రకంగా బాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. రెహమాన్ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు చాలామంది ఖండిస్తున్నారు. జావేద్ అఖ్తర్ లాంటి వాళ్ళు లేదా ఇతరులు చాలామంది ఖండిస్తున్నారు. ఇక్కడ మతాన్ని చూసే అవకాశాలు లేరు. మిస్టర్ రెహమాన్ టాలెంట్ చూసే అవకాశాలు ఇస్తారు, ఆ విషయం మీకు కూడా తెలుసు. కానీ మీలో ఎందుకింత అసహనం, మీలో ఎందుకింత ఈ రకమైనటువంటి భావన కలిగిందో అర్థం కాని పరిస్థితి. మీ వ్యక్తిగత నమ్మకాలని లేదా మీ వ్యక్తిగత అభిప్రాయాలని, మీ వ్యక్తిగత ఆలోచనలని దేశం పైన రుద్దడం, సమాజం పైన రుద్దడం ఎంతవరకు మంచిది కాదు. చాలామంది మనోభావాలు దెబ్బతినే పరిస్థితి. ఈ విషయంలో ఏఆర్ రెహమాన్ ఎలా ఆలోచిస్తారో, ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు, మరి ఇప్పటికే ఇది తీవ్ర దుమారాన్ని చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో రెహమాన్ వైపు నుంచి మళ్ళీ ఏదైనా దిద్దుబాటు చర్య ఉంటుందా, ఎలాంటి పరిస్థితి ఉంటుంది? బట్ మీరేమనుకుంటున్నారు? ఏఆర్ రెహమాన్ చేసిన ఈ వ్యాఖ్యలు నిజంగా ఏఆర్ రెహమాన్కు ఇన్ని రోజుల పాటు టాలెంట్ చూసి ఆయన అవకాశాలు వచ్చా లేదా అతనికి ఇప్పుడు అవకాశాలు తగ్గడానికి మతపరమైన కారణం ఏమై ఉంటుంది? మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే ఇటీవల ఏఆర్ రెహమాన్ సంగీతంలో జోష్ తగ్గింది, రెమ్యునరేషన్ పెరిగింది, ఆలస్యం పెరిగింది, అందుబాటులో ఉండడు. ఇది పరిస్థితి. చిన్న నిర్మాతలు అతని దగ్గరికి వెళ్ళాలంటే సాహసం చేయరు. ఎందుకంటే అతను ఒక అంతర్జాతీయ సంగీతకారుడు, అంతర్జాతీయ సంగీత విధ్వంసకారుడు. సో అది పరిస్థితి. కానీ ఏఆర్ రెహమాన్కు ఇవాళ మార్కెట్ తగ్గిందనడానికి కారణం ఆయన చేస్తున్న ఆరోపణలేనా? అసలు ఎంతవరకు సమంజసం? ఈ వ్యాఖ్యల్ని రెహమాన్ ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉందంటూ నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. అంతేందుకు బాలీవుడ్లోనే ఆయనపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. ఇంకా ఈ మాటల యుద్ధం ముదరకు ముందే, రెహమాన్ మాటల ఇంకా తీవ్ర దుమారాన్ని, వివాదాన్ని రేపకముందే రెహమాన్ సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఒకప్పుడు చూడండి, కడప అమీన్ పీర్ దర్గాకు వెళ్ళినప్పుడు రెహమాన్, అది ఆయన విశ్వాసం, కాదనలేం, ఎవరు కాదనలేరు. ఆయన ఎన్ని మతపరమైన విశ్వాసాలకు వెళ్ళినా అందరూ జై కొట్టారు, అందరూ జై హో అన్నారు. ఆయన స్లమ్ డాగ్ మిలియనర్లో ఆయన చేసిన ట్యూన్స్, జై హో అంటూ ఆయన పాడిన పాట నిజంగా దేశాన్ని ఉర్రూతలొగించింది, ఒక రకంగా దేశాన్ని ఐక్యం. కానీ అదే రెహమాన్ తన మతపరమైన విశ్వాసాల్లో కడప అమీన్ పీర్ దర్గాకు వెళ్ళినా, నెల్లూరు దర్గాకు వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా ఎవరు ఏమనలేదే. ఎవరు అతను రెస్పెక్ట్ చేశారు. ఇన్నాళ్ళ పాటు, ఇన్ని సంవత్సరాల పాటు అతని నెత్తి మీద పెట్టుకున్నారే భారతీయులు, 100 కోట్ల మంది భారతీయులు తమకు వచ్చిన గౌరవంగా, తమకు వచ్చిన అవార్డులుగా స్వీకరించి గర్వపడ్డారు. కానీ ఇవాళ ఏఆర్ రెహమాన్ మాట్లాడుతున్న మాటలు నిజంగా
మతి స్థిమితమా లేదా మతి కోల్పోయి మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. రెహమాన్ ఈ వ్యాఖ్యల మర్మం ఏంటో అర్థం ఏంటో ఆయనకే తెలియాలి. ఆయన విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్న మాటలుగానే మనం భావించాల్సి వస్తుందా, లేదా తన దాకా ఎదురు కాలేదు కానీ గుసగుసలు వినిపించాయంట. ఎందుకు ఈ వివాదాస్పదమైన మాటలు, వ్యాఖ్యలు? నిజంగా ఆ కోణంలో రెహమాన్ ఎప్పుడైనా ఎవరైనా ఫిలిం మేకర్స్ కానీ ఇతరులు కానీ ఎవరైనా ఆ రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆయన ఎప్పుడైనా అవమానపరిచారా? అది ఆయన అంతరాత్మకు తెలవాలి. ఆయన ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలి. ఈ వ్యాఖ్యలు దుమారం ముదరకు ముందే రెహమాన్ దిద్దుబాటు చర్యలు తీసుకుంటే మంచిదనే అభిప్రాయాలు కూడా నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. మీరేమనుకుంటున్నారు? ఒక్కసారి ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలకు సంబంధించి ఆయన అంత ఇబ్బందిగా ఉంటే తిరిగి ఘర్ వాపసి రావాలి, మళ్ళీ హిందూ మతంలోకి రావాలంటే విశ్వ హిందూ పరిషత్ చేస్తున్న సూచన నేపథ్యంలో మీరు కూడా దీనిపై ఏమంటారు, ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు? ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.